రాజస్థాన్ అడవుల్లో దాగియున్న భాంఘడ్ కోట సూర్యాస్తమయం తర్వాత ఎవరూ వెళ్లకూడని ఒక భయంకరమైన ప్రదేశం. ఇక్కడ నిజంగా దెయ్యాలు ఉన్నాయా, లేక ఇది కేవలం ప్రజల భ్రమణ? పురాణాల ప్రకారం సింగియా అనే మాంత్రికులు ఒక రాకుమారిని ప్రేమించి ఆమెను వశపరుచుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నం విఫలం కావడంతో అతను ఆ నగరాన్ని శపించాడు. ఆ శాపం వల్ల నగరం ఒక్క రాత్రిలోనే శ్మశానంగా మారిపోయిందని స్థానికులు నమ్ముతారు. చరిత్రకారులు దీనిని కరువు అని చెప్పినా ఆ భయం మాత్రం అలాగే ఉండిపోయింది. రాత్రిపూట ఇక్కడికొచ్చే సందర్శకులు గాలిలో గాజుల చప్పుడు వినిపిస్తోందని చెప్తుంటారు. ఎవరూ లేకపోయినా ఎవరో గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. కాపలాదార్లు కూడా అప్పుడప్పుడు శిథిలాల మధ్య నీడలు కదలడం చూశామని చెప్తారు. ఇది కేవలం భ్రమ మాత్రమేనా, లేక నిజంగానే ఏదో ఉందా? పరిశోధకులు ఎన్నో పరికరాలను ఉపయోగించి ఆధారాల కోసం ప్రయత్నించారు. కానీ సైన్స్ ఇప్పటికీ దీనిని ఒక అంతుచిక్కని రహస్యంగానే ఉంచింది. ప్రభుత్వం మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా అడవి జంతువుల భయం వల్ల ఈ ఆంక్షలు విధించామని చెప్తోంది. ఇది పరిపాలనా అవసరమా, లేక మూఢనమ్మకమా? భాంగడ్ మనకొక విషయాన్ని గుర్తుచేస్తుంది. అదేంటంటే, మనం నమ్మే కథలే ఆ ప్రదేశానికి ప్రాణం పోస్తాయి. మీరు కూడా ఇలాంటి రహస్యాలను నమ్ముతారా? ఈ విషయాన్ని మీ స్నేహితులతో పంచుకోండి.